తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేపట్టారని, అంతేకాకుండా మత్స్య కార్మికులకు రాయితీపై చేపలు, వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు. మృగశిర కార్తె అంటే మనము విరుగొంటాం. మనము ప్రారంభోత్సవ సందర్భంగా ఈ యొక్క చేపల యొక్క ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అని మనం ఏర్పాటు ఈ బాబు ఇక్కడ తీసే ఈ మేళాలో పాల్గొనడం మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క చేప మందు అంటే మన హైదరాబాద్ లో ఫేమస్. ఈ మందు ప్రభావం చాలా దేశ విదేశాల నుంచి వచ్చే హైదరాబాద్ లో రేపు 9వ తారీఖు ఎప్పుడు కూడా మృగశిర కార్తె 8వ తేదీ నాడే మొదలు పెట్టేవారు. ఈసారి రేపు 9వ తేదీ మొదలు పెట్టడం జరిగింది. మనం ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ అని మనం ఇలా గ్రౌండ్ లో పెట్టుకున్నాము. దీనివల్ల చేపల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కుల వృత్తులు చేసుకునే క్రమంలో చాలా మంది దీనిపై జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెరువులలో చేప పిల్లలు ఉచితంగా ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత 100 కోట్ల చేప పిల్లలు మనము ఉచితంగా ఇచ్చి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్ని నదులలో ఈ చేప పిల్లలు వదిలిపెట్టిన తర్వాత సంవత్సరంన్నర కాలంలో 1.5 నుంచి 2 కిలోలు చేపలు పెరుగుతుంది. దాన్ని అమ్ముకునే క్రమంలో పట్టుకోవడానికి యంత్రాలు, అదేవిధంగా దానికి వలలు, తెప్పలు, మోటార్ సైకిళ్లు, ఐస్ బాక్సులు, ఎలక్ట్రానిక్ కాంటా, దాని తర్వాత 4 వీల్ వెహికల్ అన్ని కూడా